హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. మరి నేను చెప్పబోయే ఈ వెబ్సైట్ ద్వారా యూజ్ ఏంటి అంటే, ఈ రిమైనింగ్ వెబ్సైట్స్ అంటే ఇంటర్నెట్లో ఓపెన్ చేసే ఎలాంటి వెబ్సైట్ అయినా సరే ఆ వెబ్సైట్ యొక్క డైలీ కావచ్చు, మంత్లీ, ఇయర్లీ ఎంతెంత ఎర్న్ చేస్తుంది మనీ అనేది, అలానే ఎంతమంది చూస్తున్నారు ఈ విజిటర్స్, ఈ మొత్తం రిజల్ట్ అనేది మనం చూడవచ్చు. మరి ఆ వెబ్సైట్ పేరేంటి అంటే చూడండి, w3snoop.com. ఈ వెబ్సైట్ని డైరెక్ట్గా ఓపెన్ చేయండి గూగుల్లో, లేదా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి చూడండి. మరి ఆ లింక్ను ఓపెన్ చేయగానే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది కదా, ఈ బాక్స్లో మీరు ఏ వెబ్సైట్ అయితే రిజల్ట్ చూద్దాం అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ నేమ్ అనేది టైప్ చేయండి. టైప్ చేసినా పర్లా, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ నేను AndraBoxOffice.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసా కదా, సినిమా న్యూస్ దండి ఇది. ఈ వెబ్సైట్ నేమ్ని మొత్తాన్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇందులో పేస్ట్ చేసి ఇక్కడ స్నూప్ అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చూడండి, ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా దీని యొక్క రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, మీరు ఇలా కిందకు వచ్చేస్తే ట్రాఫిక్ అండ్ ఎర్నింగ్ డిస్ప్లే అవుతుందా లేదా, ఇక్కడ డైలీ రెవెన్యూ ఎంత వస్తుంది, మంత్లీ, ఇయర్లీ ఎంతెంత వస్తుంది, అది డాలర్స్ రూపంలో ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉండిద్ది. చూడండి, ఇది డైలీ వచ్చి $192, అలానే మంత్లీ వచ్చి $5,854 ఈ వెబ్సైట్ అనేది ఎర్న్ చేస్తుంది. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే డైలీ యూనిక్ విజిటర్స్ వచ్చి 52,692 మంది చూస్తున్నారు. ఈ విధంగా అంటే యూనిక్ అండి. అంటే ఏంటంటే ఇప్పుడు డైలీ మనమే ఉన్నామండి, మనం రోజు ఒక 50 సార్లు ఒక వెబ్సైట్ని చూసామనుకోండి, మనల్ని 50గా కౌంట్ తీసుకోదు అది. ఇది వెబ్సైట్ పరంగా చూసుకుంటే. యూట్యూబ్ వేరండి, యూట్యూబ్లో మనం 50 సార్లు ఒక వీడియో చూసామనుకోండి, అది 50 టైమ్స్ కౌంట్గా తీసేసుకునేది వ్యూస్గా. ఓకేనండి, కానీ ఇలా కాదండి. ఇందులో ఇది యూనిక్ విజిటర్స్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీరు 20 టైమ్స్ ఒక వెబ్సైట్ని ఒకే రోజు చూసారనుకోండి, అది ఓన్లీ 2 టైమ్స్ చూసినట్టే తీసుకునేది. ఇది ఈ ఎర్నింగ్ పరంగా చూసుకుంటే. ఓకేనండి, ఈ విధంగా చూడొచ్చు. అలా మంత్లీ, ఇయర్లీ ఎంతమంది చూస్తున్నారు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. అలానే చూడండి, ఈ వెబ్సైట్ యొక్క ర్యాంక్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ వెబ్సైట్ ర్యాంక్ అనేది 51,398. అలానే వెబ్సైట్ IP అడ్రస్, దీని యొక్క డొమైన్ నేము, ఈ విధంగా. ఇంకా మీరు కిందకు వచ్చారనుకోండి, అసలు ఈ వెబ్సైట్ అనేది ఎప్పుడు తీసుకున్నారు ఏందనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి. అంటే ఏ వెబ్సైట్ ద్వారా, అంటే ఏంది, ఎక్కడి నుంచి మీరు పర్చేజ్ చేశారు ఈ డొమైన్ నేమ్ని అనేది ఇక్కడ ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ వెబ్సైట్ అనేది GoDaddy నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ వెబ్సైట్ని ఇలా చూసుకోవచ్చు. అలానే మనం ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, దాని ఎర్నింగ్ అనేది ఏ విధంగా అప్డేట్ అవుతూ ఉంటుంది అంటే, అది వీక్లీ 1 టైం అప్డేట్ చేస్తూ ఉంటారు జనరల్గా. అంటే మనకి డైలీ విజిటర్స్ మారుతూ ఉంటారు కామన్, కానీ వీక్లీ 1 టైం చెక్ చేస్తూ ఈ విధంగా అప్డేట్ చేస్తూ ఉంటారు. అలానే చూడండి, ఇప్పుడు మనకి బాగా పాపులర్లో ఉన్న వెబ్సైట్ ఏంటండి, ఫేస్బుక్. ఎవరిని పట్టుకున్నా కామన్గా ఫేస్బుక్ అని అంటున్నారు. ఓకే, మరి చాలామంది ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఆ వెబ్సైట్ని అసలు అది ఎంత ఎర్న్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను డైరెక్ట్గా www.facebook.com టైప్ చేసి ఇక్కడ స్నూప్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, చూడండి వ్యూయర్స్, ఇక్కడ దీని ర్యాంక్ వచ్చి నెంబర్ 3, థర్డ్ ర్యాంక్లో ఉంది వెబ్సైట్ పరంగా చూసుకుంటే. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే ఇది డైలీ రెవెన్యూ వచ్చి చూడండి ఎంత ఉందో, దాదాపు చాలా ఉందండి. $54,66,756 అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. 54,66,756 × 67. చూడండి, ఇక్కడ దీని వాల్యూ అనేది చూసుకుంటే 36,62,72,652 అంటే 36 కోట్లు డైలీ ఇది ఎర్న్ చేస్తుంది. ఇది ఫేస్బుక్. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి, దీని పర్చేజ్ అండ్ సేల్స్ వాల్యూ అని డిస్ప్లే అవుతుంది. అంటే ప్రతి వెబ్సైటు దాని రేంజ్ అనేది పెరిగే కొద్దీ దాని సేల్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా నా computersAdda.com అనే వెబ్సైట్ ఉందండి, అది కొనేటప్పుడు జస్ట్ 99 రూపీస్ పెట్టే కొన్నాను నేను. కానీ దాని రేంజ్ అనేది పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా దాని డాలర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది. అలా ఇప్పుడు ఫేస్బుక్ యొక్క దాని సేల్స్ వాల్యూ వచ్చి అబ్బో చాలా ఉంది చూడండి. ఈ వాల్యూ అనేది మనం కౌంట్ చేయలేము, చూసుకోండి ఒకసారి మీరే. ఓకే వ్యూయర్స్, ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.